Hi, I am Harshita. Welcome back to the channel. ఓన్లీ 15% ఆఫ్ పీపుల్ మాత్రమే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారు. మిగతా వాళ్ళు ఇలాంటి నోటిఫికేషన్తోనే వేరే యాప్లో డైవర్ట్ అయిపోతారు. ఇంకో కొత్త పేజ్లో ఇంకో కొత్త డోపమైన్తో ఇంకో కొత్త న్యూస్తో స్క్రోల్ చేస్తూ ఉంటారు. మీరు రీసెంట్గా ఏం వాచ్ చేశారు అది మీకు కూడా తెలియదు. మైండ్ఫుల్నెస్తో మనం స్క్రోల్ చేయము. ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్లో 2x స్పీడ్ అనే ఫీచర్ వచ్చింది కాబట్టి అన్ని వీడియోస్ 2x స్పీడ్లోనే చూసేస్తాం. ఎందుకు? ఏదో అది ఇంపార్టెంట్ అని కాదు, అది కంప్లీట్ అయిపోవాలి అంతే. యూట్యూబ్లో అయితే కొంచెం లెంతీగా ఉన్న వీడియో చూసామనుకోండి, అది స్కిప్ కొట్టేస్తాం. ఇది నా స్టోరీ అయినా మీరు కూడా రిలేట్ అవుతారు. ఆ రెస్ట్లెస్నెస్ ఫీలింగ్, చూడకపోతే ఏదైనా మిస్ అవుట్ అవుతామనే ఫీలింగ్, దాన్నే బ్రెయిన్ రోట్ అంటారు. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నాకు కూడా ఈ ఫీలింగ్ ఉంది. సేమ్ రెస్ట్లెస్నెస్, సేమ్ మిస్సింగ్ అవుట్ ఫీలింగ్. అండ్ బుక్ ని కూడా చదవలేకపోతున్నాను, ఒక్క మూవీ కూడా ఫుల్ గా కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఎస్పెషల్లీ థింక్ చేస్తే ఏం ఐడియాస్ రావట్లేదు. నాకు ఆ థింకింగ్ ఎబిలిటీని లూజ్ అవుతున్నానేమో అనే భయం చాలా గట్టిగా పట్టుకుంది. నేను ఇలానే ఉంటే నా ఫ్యూచర్, నా ప్రజెంట్ ఏమైపోతాయో అని స్టడీ చేద్దాం అనుకున్నాను. ఎందుకు ఇలా అవుతుంది అని నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ వరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని నిమిషాలు నన్ను స్పేర్ చేయండి. మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, హౌ టు టాకిల్ దిస్ ప్రాబ్లం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మన బ్రెయిన్ కి డోపమైన్ కావాలి. ఏన్షియంట్ టైమ్స్ లో కూడా ఇదే ఉండేది. వాళ్ళు తినడానికి ఏదైనా దొరికితే లేదా చంపడానికి ఏదైనా దొరికితే డోపమైన్ రిలీజ్ అయ్యేది. అది డోపమైన్ అంటే ఒక కెమికల్. హే, నాకు ఇది చాలా నచ్చింది అని చెప్తుంది అనమాట మన బ్రెయిన్ కి. సో అప్పటి పీపుల్ లాగే మనకి కూడా సేమ్ బ్రెయిన్ ఆర్కిటెక్చర్ ఉంది. కానీ అప్పుడప్పుడు కాకుండా మనం ఆ డోపమైన్ ని కంటిన్యూస్ గా కోరుకుంటున్నాం. ఫుడ్ కోసమో, థ్రెట్ కోసమో కాదు, వీటి కోసం. అంటే లైక్స్, షేర్స్, మెసేజెస్, ప్రతి నోటిఫికేషన్ కి, ప్రతి మెసేజ్ కి, ప్రతి లైక్ కి కూడా. మన సర్వైవల్ ఫుడ్ కి లేదా ఈ నోటిఫికేషన్ కి డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఈ రెండింటి డిఫరెన్స్ మన బ్రెయిన్ ఏమీ గుర్తుపట్టలేదు. సేమ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ సైకిల్లో మనకి రివార్డ్ కి లేదా అవసరానికి డిఫరెన్స్ అస్సలు కనిపించదు. ఈ మీనింగ్లెస్ కాంటెంట్ చూసినా కూడా మనం ఏదో రివార్డ్ లాగానే భావిస్తాం. ఎంత స్మార్ట్ అండ్ స్టూపిడ్ బ్రెయిన్ కదా మంది. కమ్యూనికేషన్ యొక్క రూపం యాక్చువల్ కాంటెంట్ కంటే సొసైటీ థింకింగ్ ని ఎక్కువ రూపొందిస్తుంది. అప్పుడంటే టీవీలు, రేడియోల నుంచి ఏదైనా మెసేజ్ ఉంటే వినేవాళ్ళం. ఇప్పుడు క్యాట్ వీడియోస్, స్క్రోలింగ్ ఆపకపోవడం, ఇన్ఫినిటీ కాంటెంట్ తో మీనింగ్ పెద్ద అవసరం లేదు. మనకి మనం ఈ కాంటెంట్ ని కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ కాదు, మీడియా కంట్రోల్ చేస్తుంది. మనం ఏం చూడాలనుకుంటున్నామో కాంటెంట్ అది ఇస్తుంది అని మనం అనుకుంటున్నాం, కానీ మీడియామే చూస్ చేస్తుంది మనం ఏం చూడాలనుకుంటున్నామో అని. యాక్చువల్లీ ఆలోచిస్తే మనం ఈ సోషల్ మీడియాలో ఉన్న మీమ్ అనే పదాన్ని గూగుల్లో కొడితే ఇలా వస్తుంది. ఒరిజినల్లీ దీని మీనింగ్ ఏంటంటే, మీమ్ అనేది ఒక కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. అది మైండ్ నుంచి మైండ్ కి ఒక జీన్స్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది లైట్ స్పీడ్ లో స్ప్రెడ్ అవుతుంది. అది ఇప్పుడు కల్చరల్ షార్ట్ హ్యాండ్, ఇంటెలిజెంట్ పాప్కార్న్ అని కూడా అనొచ్చు. అది మామూలుగా స్ప్రెడ్ అవ్వట్లేదు. కొత్త కొత్త పదాలతో ఈ జెన్జీ ఇంట్రడ్యూస్ చేసిన పదాలన్నీ బుక్స్ లో కూడా దొరకవు. ఈ మీమ్స్ ద్వారా స్ప్రెడ్ చేస్తున్నారు. రిజ్ అని, స్కిబిడి అని, గోట్ అని, ఓజీ, స్క్వాడ్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ క్రియేట్ చేసిన జెన్జీ వర్డ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద కంపెనీలు వాడుతున్నాయి. అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా యూస్ చేస్తున్నారు. Hi there, can I help you? Yes, I'm finna get a PC got. Mine's high-key sus. It's literally slower than a boomer and the lag is dead ass so cringe. I was playing Valorant last night and it was such a bad vibe. As in, I want it to be a whole ass snack. కానీ అది ఇలానే కంటిన్యూ అయితే, ఇప్పటికే టీచర్స్ చెప్తున్నారు స్టూడెంట్స్ క్లాస్ లో ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు అని. ఫ్యూచర్ లో ఇదే జరిగితే చిన్న పిల్లలు కూడా, అంటే ఒక 2 years 3 years పిల్లలు కూడా ఈ డివైస్లు, ఐఫోన్, ఐప్యాడ్ వాళ్ళకి ఇస్తే ఇదే ఫీడ్ డే 1 నుంచి ఇస్తున్నారు. కాబట్టి అన్ని క్విక్ గా అయిపోవాలి. షార్టేజ్ ఆఫ్ పేషెన్స్, బుక్స్ చదవకపోవడం, అసలు ఒక మూవీ కూడా చూడలేరు, ఇమీడియట్ గా అన్ని అయిపోవాలి వాళ్ళకి. అప్పుడు ఇది కన్సర్న్ చేయాల్సిన విషయమే. ఇది మన న్యూరల్ సిస్టమ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. యాంగ్జైటీ, బోర్డమ్ ని హ్యాండిల్ చేయలేకపోవడం, రెస్ట్లెస్నెస్. బోర్డమ్ అంటే ఒకప్పుడు ఐడియాస్ కోసం మంచి టైం అనుకునే వాళ్ళం. ఇప్పుడు బోర్ కొడుతుందంటే సెల్ ఫోనే పట్టుకుంటున్నాం. ఎసెన్షియల్లీ వీటన్నిటిని కూడా బ్రెయిన్ రోట్ అనొచ్చు. సో ఐ థింక్ వీ క్యాన్ అనలైజ్ మోర్ దాన్ దిస్. బట్ ఎఫెక్ట్స్ మాట్లాడుకోవడం కంటే కూడా ఎలా కంట్రోల్ చేయాలో మాట్లాడుకోవడం బెస్ట్ అన్న ఉద్దేశం.
ఇప్పటికే మనం రియలైజ్ అయితే చాలా మంచిది. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో లెట్స్ డిస్కస్ హౌ టు టాకిల్ దిస్ ప్రాబ్లమ్. డిస్ట్రాక్షన్ ని అవాయిడ్ చేయడానికి డు నాట్ డిస్టర్బ్ మూడ్ లో ఫోన్ ని పెట్టి ఏదైనా వేరే రూమ్ లోకి వెళ్ళి చదువుకోవడం బెస్ట్. ఫోకస్ మూడ్ లోకి వెళ్ళిపోండి. మీ పని మీరు చేసుకోవచ్చు. నేను సోషల్ మీడియాని డిలీట్ చేయమని చెప్పను, ఎందుకంటే నేను చెప్పిన పెద్ద లాభం ఉండదు. అట్లీస్ట్ మనం వర్క్ చేసే టైంకి అది డిస్ట్రాక్షన్ గా ఉండకపోతే చాలు. ఈట్ 5 స్టార్, డూ నథింగ్. కానీ నథింగ్ చేయడం చాలా కష్టం, ఈజీ ఏం కాదు. ఒక చైర్ లో మీ ఇంట్లో లేదా రూమ్ లో కూర్చొని ఏం చేయకుండా హాఫ్ అన్ అవర్ కూర్చోండి. మార్నింగ్ అయితే ఇంకా మంచిది. సన్ లో కూర్చోండి, విటమిన్ డి కూడా వస్తుంది. లేదా సన్ వచ్చే ఏరియాలో అయినా కూర్చోండి, అది చాలా బెటర్. హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా కూర్చోండి, ఏమీ ఆలోచించకుండా. నేను అలా కూర్చోలేను అంటారా? హాఫ్ అన్ అవర్ లో సగం టైము ఏం చేయకుండా కూర్చొని ఇంకొక సగం టైము మీకు ఏది కావాలో అది రాయండి. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. స్క్రీన్ టైం చాలా తక్కువ చేయండి. మొత్తం చూడలేకపోవడం అనేది మనం చేయలేము. కాబట్టి కొంచెం కొంచెంగా హాఫ్ అన్ అవర్ గా రోజు రోజుకి తగ్గించుకుంటూ రావాలి. అట్లీస్ట్ మన 8 to 9 అవర్స్ ఉన్న స్క్రీన్ టైం 1.5 వరకు వస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు వీడియోస్ చూడాలని అనుకుంటే లాంగ్ వీడియోస్ ప్రిఫర్ చేయండి, లైక్ నేచర్ లెర్నింగ్ లేదా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లాంటిది. హియర్ ఇస్ క్యాచ్: వితౌట్ స్కిప్పింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ప్లేబ్యాక్ స్పీడ్. ఐ రిపీట్, వితౌట్ స్కిప్పింగ్ ఆర్ ఇంక్రీజింగ్ స్పీడ్. అండ్ ఈ షార్ట్ స్టఫ్ చూడడం మానేయండి. రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మానేయండి. టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్. దాంతో సగం దరిద్రం పోతుంది, ట్రస్ట్ మీ. నోటిఫికేషన్స్ ఆపడం వల్ల మనం ఎప్పుడు కావాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ యాప్ ని మనం ఓపెన్ చేస్తాం. రీడింగ్ బుక్స్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ బోనస్. ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే మీరు ఆ 15% ఆఫ్ పీపుల్ లో ఒకరు. మనం ఈ బ్రెయిన్ రోట్ ని తగ్గించుకోవాలనుకున్నాం. అండ్ మనం ఒక హ్యూమన్ అవ్వడానికి కారణాలు ఏంటి? మన ఫోకస్, మన థింకింగ్, గివింగ్ అటెన్షన్ డీప్లీ అండ్ క్రియేటివిటీ. సో మనం లెస్ హ్యూమన్ గా కాకుండా కొంచెం మోర్ హ్యూమన్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే కొంచెం డీప్ బ్రెత్ తీసుకొని ఈ రోజు నేను ప్రొడక్టివిటీతో పనిచేస్తాను అని అనుకుంటే సరిపోతుంది. అండ్ ఈ యాక్ట్ ఆఫ్ వర్డ్స్ తో మీ నుంచి రిఫ్లెక్షన్ వస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వీ నీడ్ టు ఫైట్ బ్రెయిన్ రోట్ టుగెదర్. అండ్ ఒకవేళ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. అండ్ మీరు కూడా నాలాగా బ్రెయిన్ రూట్ ని ఫైట్ చేసే వాళ్ళైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నాట్ జస్ట్ బికాస్ యు ఆర్ సపోర్టింగ్ మీ, యు ఆర్ సపోర్టింగ్ టు ఫైట్ బ్రెయిన్ రోట్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.